కూటమి పార్టీలు వైసీపీ జగన్ మోదీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు వైఎస్ షర్మిల. ఈ పార్టీలన్నీ బీజేపీతో చీకటి ఒప్పందాలు పెట్టుకున్నాయన్నారు. వీరెవ్వరికీ మోదీని ప్రశ్నించే దమ్ము లేదన్నారు. పోలవరాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తుందని, అమరావతిని ఢిల్లీ స్థాయిలో చేస్తా అన్న చంద్రబాబు ఇప్పుడు అమరావతి భ్రమరావతి అయిందన్నారు. కేంద్రంలో బీజేపీ చేసే అరాచకాలను ఎదిరించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. చంద్రబాబు గారైనా జనసేన అయినా లేక ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకున్న వాళ్ళే, అందరూ తొత్తుల్లా మారిన వాళ్ళు, అందరూ వాళ్ళ స్వార్థాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వాళ్ళే. బీజేపీ 11 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు. మరి అయినా కూడా అధికార పక్షంలో ఉన్న టీడీపీ జనసేన అయినా, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అయినా ఈ రోజు వరకు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం. ఇప్పటికి ఈరోజు యాజ్ ఆన్ డేట్ చూసినా కూడా ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తానన్న మోడీ గారు అసలు ఆ ఊసే లేకుండా పోయింది. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి దాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదైతే, అది మన విభజన హక్కు అయితే, ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించినట్టుగా 45 మీటర్ల నీటి నిల్వతో ప్రాజెక్టు కట్టరట, 41 మీటర్లకు దాన్ని కుదిస్తారట. కేవలం 83,000 కుటుంబాలకి R&R ప్యాకేజ్ మిగిల్చుకోవడానికి 41 మీటర్లతో మీరు ఆ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అది అసలు పోలవరమే కాదు, గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు, అదొక లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుంది, అదొక బ్యారేజ్ అవుతుంది అని ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్, ఏ పార్టీకి చెందిన నాయకుడైనా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎదిరించి మేక్ ఇన్ ఇండియా కాదు, ఇన్వెంట్ ఇన్ తెలంగాణ అన్నదే సీఎం